జల సంరక్షణకు ఎంతగానో ప్రాముఖ్యతను ఇవ్వాలని వివిఐటి విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి సుధాకర్ సూచించారు. వాటర్ పాజిటివ్ అనే అంశంపై ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థినులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. యోగో క్లబ్ కన్వీనర్ సిహెచ్ విశ్రాంతమ్మ డిగ్రీ విద్యార్థినులకు పోస్టర్ పెయింటింగ్ పోటీలను జరిపారు. వివిఐటి విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి సుధాకర్ విద్యార్థినులకు జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె అరుణ సుజాత, ఎన్సీసీ అధికారి జిఎస్తేర్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ వాటర్ యాక్ట్ 1974, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, solid waste management handling rules amendments 2015 and recently 2025, and also Forest Conservation Act 1980 and Environmental Protection Act 1986. So these are the various rules are there only for protection the environment, protect the environment, conserve the diversity. So I want to ask you, do you know what is the human being lifespan in India? India lo human lifespan ento telusa? 60 to 70 years. According to some spiritual books, before technology development, technology raku mundu, in ancient civilization, what is the human being lifespan? According to spiritual books, I am asking you, you know very well that 969 years. According to spiritual books, Bible stated that the highest జేఎంజే మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు ఈరోజు మేము 3వ శనివారం వాటర్ పాజిటివ్ ఆంధ్ర అనేటువంటి అంశం మీద గెస్ట్ లెక్చర్ని అరేంజ్ చేశాము. ఈ గెస్ట్ లెక్చర్కి ఉపన్యాసకులుగా వివిఐటి కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ జి సుధాకర్ గారు విచ్చేసి విద్యార్థులందరికీ వాటర్ని ఏ విధంగా సేవ్ చేయాలనేటువంటి విషయాన్ని చాలా మంచిగా తెలియచేశారు. అలాగే ఎకో క్లబ్ ద్వారా పోస్టర్ పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించాము. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ భాగంలో ర్యాలీని కూడా వాటర్ని ఏ విధంగా సేవ్ చేయాలి, అలా సేవ్ చేయటం వల్ల భూమికి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, మానవాళి, జంతు ప్రపంచము, ఈ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడవచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మేము విద్యార్థుల ద్వారా ర్యాలీని నిర్వహించడం జరిగింది.